గురూజీ, అక్షతల గురించి తెలియజేస్తా అన్నారు. అక్షతాహ అంటే ఇది శుక్రవారం నుంచి వస్తూనే ఉండి అక్షంతలు గురువారం నుంచినే వస్తూ ఉంది. ఈ అక్షతలని యద్భావం తద్భవతి అంటే మన మనసులో ఎలాంటి భావన ఉంటుందో మనకి అలాగే కనబడుతుంది. మన మనసు మంచిగా ఉంటే ఎదుటి వ్యక్తి మంచిగా కనపడతాడు, మన మనసు చెడుగా ఉంటే ఎదుటి వ్యక్తి చెడుగా కనపడతారు. దాని యద్భావం తద్భవతి, మన భావనలకి తగినట్టుగా మనము వేరే వాళ్ళని ఊహించుకుంటాము. మన భావన చక్కగా ఉంటే వేరే వాళ్ళని చక్కగానే అనుకుంటూ ఉంటాం, దాన్ని తెలుసుకోవాలి. అలాగే అక్షతలను కూడా మనము ఈ భగవంతునికి ఆవరణార్థం అక్షతాం సమర్పయామి అంటే అది ఆభరణాల రూపంగా దేవుడు అలంకరించుకుంటాడు. అలాగే ఈ అక్షంతలు కూడా మనము పత్ర రూపేణ అంటే పత్రంలాగా తెలుసుకోవాలి. ఆ పూలు అక్షంతల్ని పత్రంగా తెలుసుకొని ఏకాగ్రతగా మన హృదయస్థానం అంటే హృదయస్థానం సెంటర్లో ఇలా పెట్టుకోవాలి. మనం ఇలా సంకల్పం వేస్తాం కదా, అలాగే ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం సంపూర్ణంగా ప్రార్థన చేయాలి. మన మనసులో ఏమేమి ఉంది, మనకి ఏం కావాలి, నా కుటుంబము చక్కగా ఉండాలి, మన పిల్లలు చక్కగా ఉండాలి, మా వంశం చక్కగా ఉండాలి, తర్వాత నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్, వాళ్ళది ఏముంటుంది అంతా, నాకు మంచి ఉద్యోగం కావాలని ఏకాగ్రతగా నిర్మలమైన మనస్సుతో చక్కగా సంకల్పం చేస్తే మనం ఏం అనుకుంటామో అది ఆ అక్షంతల రూపం అంతా రాసుకుంటున్నాం. అది పత్ర లెటర్. అప్పుడు భగవంతునికి మనము ఎలా సమర్పణ చేయాలి? ఇప్పుడు పెళ్ళికి పోతారు, ఇంతకు ముందే చెప్పాను నేను. పెళ్ళికి పోతే అందరూ పెళ్లి పందిరిలో అక్షంతలు అందరికీ ఇస్తారు. మనం ఏం చేస్తాము? ఇలా ఆశీర్వాదం చేస్తాం. అంటే నువ్వు మంచిగా ఉండు, సుమంగలిగా ఉండు, మీరు చిరంజీవ, నీకు రాజయోగం రాని, నీకు భార్యాభర్తలు చక్కగా ఉండండి, శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తో, ఇలాంటి అన్ని వంశాభివృద్ధి రస్తో అన్ని చక్కగా ఆశీర్వాదం చేస్తూ ఉంటారు. అయితే ఇలా వేసేది ఆశీర్వాదం అయితే భగవంతునికి ఇంకెలా ఇవ్వాలి? ఎక్కడైనా వెళ్తాం మనం, అక్షంతలు ఇలా వేస్తూ ఉంటాం, అందరిపైన ఇలా వేసేస్తాం అన్నమాట. దానిలో ఎవరినంత కాళ్ళకు ముక్తే ఇలా వేస్తాం. ఇలా వేసినప్పుడు ఆశీర్వాదం అవుతుంది. అయితే భగవంతునికి ఇంకెలా? భగవంతునికి సమర్పించాలి. సమర్పించాలంటే ఇలా వేయకూడదు, సమర్పణ ఇలా. ఒక పుష్పం కూడా అంతే. ఏమిని? ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః. ఇలా సమర్పణ చేస్తాం మనం. ఇలా దేవుడికి ఇలా వేయం. అర్థం చేసుకోండి, దేవుడికి ఇలా వేసామంటే అది ఫలితము లేదు. సమర్పించాలి అంటే మన మనసు లోపల నుంచి సమర్పణ ఇలా రావాలి. అంటే ఏకాగ్రతో సమర్పణ చేయాలి భగవంతునికి. అలా సమర్పిస్తేనే భగవంతుని చేరుతుంది. అలాగే మనం ఈ అక్షతలు కూడా చేతిలో పట్టుకొని సంకల్పం చేసిన దాకా భగవంతునికి ఇలా సమర్పించాలి. ఎప్పుడైతే ఇలా సమర్పిస్తామో అది ఆత్మపూర్వకంగా శ్రద్ధపూర్వకంగా మనం సమర్పణ చేసుకున్నట్టు. అప్పుడు దాన్ని ఇలా తెలుసుకొని ఒక 3 ప్రదక్షిణలో ఏం చేస్తాము? ఆత్మ ప్రదక్షిణ అని చెప్పేసి నిలుచుకొని ఒక 3 ప్రదక్షిణలు ఇలా తిరిగేసి ఇలా వేసేసి ఇలా వేసుకొని వెళ్ళిపోతారు. అర్థం లేదు దానికి. మనం ఏం చేసినా కూడా అర్థం ఉంది, దాని అర్థం తెలుసుకోవాలి. నమస్సదసే అంటాం, నమస్పదయే, నమస్సకీనాం పురోగాణా చక్షుసే, నమో దివే, నమ పృథివ్యే, సప్రసభామే గోపాయ ఏ సభ్యా సభాసత. అంటే ఒక పూజ చేయాలన్నా కూడా ఆ సభాంగణంలో సామూహిక చేరంటే అందరికీ నమస్కరిస్తాం అన్నమాట. నా పత్ని సహకరించిన పత్ని, ఇక్కడికి వచ్చిన ఋత్వికలు, ఇక్కడ ఆగమికలు అందరికీ నమస్కరిస్తూ నేను ఈరోజు ప్రారంభం చేస్తున్నాను అని వాళ్ళతో ఆశీర్వాదం తీసుకుంటే భగవంతునికి మనము భగవంతుడు ఇలా వేయాలి వర్తు మనకి, మనం భగవంతునికి ఇలా వేయకూడదు కదా. భగవంతునితో మనం శిరస్సు ఇలా వహించి మనము ఆశీర్వాదం చేసుకుంటాం. అదే భగవంతుడే మనము ఇలా వేయం కదా, ఇలా వేయం కదా. భగవంతుడు మనం ఆశీర్వాదం చేసేంత పెద్దోళ్ళు కాదు కదా. అంటే భగవంతునికి సమర్పించాలి. సమర్పణ చూడండి, సమర్పణ అంటే ఎంత అద్భుతం ఇది. అలాగే మనం ఏదైనా కూడా భగవంతునికి సమర్పించవచ్చు, ఏదైనా పొందొచ్చు, మనకి ఏదైనా సరే పొందొచ్చు. అందుకే అక్షంతలను కూడా మనం పత్రంలాగా తెలుసుకొని మన కష్టకార్పణ్యాలు ఏమున్నాయి అవన్నీ తెలుసుకొని భగవంతునికి అనిపిస్తే ఉత్తరే ప్రత్యుత్తరే చైవ అంటే, ఉత్తరే ప్రత్యుత్తరే చైవ అంటే ఏంటి? ఒక సైడ్ నుంచి ఒక లెటర్ వేసామంటే అక్కడి నుంచి ప్రత్యుత్తరే చైవ. మనం ఇప్పుడు ఎవరికైనా ఏదైనా చెప్తాము అనుకోండి, ఉత్తరం చెప్తాం, ప్రత్యుత్తరే చైవ, అక్కడి నుంచి ఉత్తరం ఇంకోటి వస్తుంది. అంటే భగవంతునికి ఏకాగ్రతగా మనం వీళ్ళు సంపర్పిస్తే ఆ భగవంతుడు కూడా అక్కడి నుంచి మనకి ఇంకోటి ఇస్తాడు. అది ఏంటి? అనుగ్రహం, ఆశీర్వాదం.
ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా ఏమి ఇయ్యాలో మనం ఏం సంకల్పం చేసింటామో అది ఖచ్చితంగా భగవంతుడు అక్కడ మనకి ఇచ్చేస్తాడు. అయితే మనం దాన్ని అడుక్కునే విధానం తెలియదు కదా. ఇలా వేసేస్తే ఏకాగ్రతో ధ్యాన ముద్రతో మనము వేడుకొని భగవంతు 100% మనం అనుకొని జరుగుతుంది. ఒకరోజు మీరు చేసి చూడండి. ఎప్పుడు రోజు రోజు ప్రయత్నిస్తూ వస్తేనే తెలుస్తుంది. అర్థమైంది కదా. అలాగే ఒక్కరోజు మీరు అక్షంతలు పట్టుకొని అలా ప్రాక్టీస్ చేస్తే అలవాటు పడిపోతే మళ్ళీ ఎప్పుడూ అలవాటు పడతారు. అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది దాని ఒక ప్రతిఫలం ఎలా ఉంటుంది, ఏంటి, దీనివల్ల మనం ఎలాంటిది పొందవచ్చు అనేది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అంతకుముందు మనకు తెలియదు కదా. దానికే ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటామో అది జరగాలంటే మనం తెలిసి తెలియకుండా ఇలాంటి తప్పులు చేస్తుంటాం చూడండి, అది చెయ్యదు. ఇంకా ఘోరమైన తప్పులు చేస్తూ ఉంటారు. మనకు తెలుసు అది తప్పు అని, కానీ మనం ఎప్పుడు ఊహించుకోము. అవేంటి అని తెలియకముందు ఒక